కిడ్స్ కి పరిచయం అక్కర్లేని ఒక హీరో, లవర్ బాయ్ గా, బాయ్ నెక్స్ట్ డోర్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అప్పట్లోనే థియేటర్ల దగ్గరికి లేడీస్ ని క్యూ కట్టేలా చేసిన హీరో వడ్డే నవీన్. మరి వడ్డే నవీన్ సడన్ గా 10 ఇయర్స్ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యాడు, అసలు ఏం జరిగింది? చాలా మంది వడ్డే నవీన్ కు అవకాశాలు రాలేదేమో అనుకున్నారు, ఫేడ్ అవుట్ అయిపోయారు అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఆయన స్వయంగా అసలు నిజం బయట పెట్టారు. నేను అనుకున్న కథలు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన కథలు నాకు నచ్చలేదు. రొటీన్ స్టోరీస్ తీసి ప్రేక్షకులను బోర్ కొట్టించడం ఇష్టం లేక సైలెంట్ అయిపోయా అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే కావాలనే ఆయనే గ్యాప్ తీసుకున్నారన్నమాట. బ్రేక్ ఎలా వచ్చిందంటే, మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు రాలే, వచ్చే సినిమాని నేను చేయలే. సో అట్లా 2 విధాలుగా బ్రేక్ వచ్చింది. మరి ఇప్పుడు సడన్ గా రీఎంట్రీ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆయన ఎదురు చూస్తున్నటువంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ దొరికింది. కేవలం నటుడుగానే కాకుండా వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ మూవీని ఆయన స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ పేరు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. టీజర్ చూసారా? 10 ఏళ్లలో 55 సార్లు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక రెబల్ కానిస్టేబుల్ స్టోరీ ఇది. ఒక రియల్ స్టోరీ, ఇన్స్పిరేషన్ లా ఉంటుంది. లాఠీ పట్టుకుని కాకి చొక్కాలో నవీన్ లుక్ అదిరిపోయింది. ఒకప్పుడు లవర్ బాయ్ గా క్లాస్ లుక్ తో అలరించినటువంటి వడ్డే నవీన్ ఈసారి పక్కా మాస్ క్యారెక్టర్ తో జూన్ 19న థియేటర్ లోకి వస్తున్నారు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో వడ్డే నవీన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.